హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ అయితే నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అన్నీ నష్టాల్లో అయితే క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే కాస్త పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనం చూడొచ్చు ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అయింది. 60,000 అబోవ్ అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సెన్సెక్స్ అయితే నియర్లీ 83,674 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. నిఫ్టీ అయితే 25,800 దగ్గర క్లోజ్ అయింది. 146 పాయింట్స్ లాస్ అయ్యి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు మన మార్కెట్స్ ఫాలో అవ్వడానికి కారణాలేంటి? రేపు మన మార్కెట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? రేపు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనం మైండ్‌లో ఉంచుకోవాల్సిన విషయాలేంటి? అండ్ గ్లోబల్‌గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు మార్కెట్ ఫాలో అవ్వడానికి కారణాలేంటి? ఇవన్నీ మాట్లాడుకుంటూ అయితే మనం ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం. సో, ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు ఈ వీక్ నిఫ్టీ విషయానికొస్తే, ఈ వీక్ నిఫ్టీ అయితే సోమవారం అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కాస్త బుల్లిష్ మూవ్‌మెంటే ఉండిందండి. వన్ డే వరకు. తర్వాత కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఒక 2 డేస్ అయితే ఉండడానికి మార్కెట్ అయితే ట్రై చేసింది. 26,000 లెవెల్‌నైతే టచ్ చేయడం అయితే జరిగింది. 26,000 దగ్గరికి వెళ్ళినప్పుడంతా బౌన్స్ బ్యాక్ అయ్యి కిందకి రావడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ అయితే ఈ 25,800 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో, కీ ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫర్దర్‌గా వీడియోలో నేను చెప్తాను. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్స్ అయితే కాస్త సైడ్‌వేస్ అండ్ కన్సాలిడేషన్‌లో అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో, మనం ఈరోజైతే మార్కెట్స్ అయితే వోలటైల్‌గా ఉండడానికైతే ట్రై చేశాయి. ఈరోజు 150 పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే పడ్డం అయితే జరిగింది. అండ్ రేపు మార్కెట్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, ఈ లెవెల్స్‌ని 25,800 దగ్గర గాని సస్టైన్ అవ్వగలిగితే మన మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే రేంజ్ బౌండ్‌లో అయితే ఈ వీక్ అయితే ఉండడానికి ట్రై చేసింది. మనం చూడొచ్చు 60,000, 60,900 నుంచి ఈ లెవెల్ అయిన 60,500 ఈ మధ్యలో అయితే రేంజ్ బౌండ్‌లో అయితే ఉండడానికైతే ట్రై చేసింది ఈ వీక్ అయితే. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి మండే. లార్జ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సైడ్‌వేసే మనం చూస్తున్నాం. ఈ కాస్త 500 పాయింట్స్ రేంజ్‌లోనే బ్యాంక్ నిఫ్టీ అయితే ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎస్‌బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ అయితే రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేశాయి. ఈ రిజల్ట్స్ అనేవి కాస్త పాజిటివ్‌గా ఉండడం వల్ల మనం నిఫ్టీ నెగెటివ్‌లో ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేస్తుంది రీసెంట్ టైమ్స్‌లో. అండ్ సెన్సెక్స్ విషయానికొస్తే, సెన్సెక్స్ కూడా నిఫ్టీనే ఫాలో అవుతుందండి. మనం చూడొచ్చు హైయెస్ట్ లెవెల్ అయిన 84,440 లెవెల్ దగ్గరైతే మార్కెట్ అయితే మార్కెట్ అయితే స్టే అయిందండి. స్టే అయిన తర్వాత మనకు తెలుసు ఈ లెవెల్ 84,000 లెవెల్ దగ్గరైతే మార్కెట్ అయితే బ్రేక్ అయింది. సెన్సెక్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళా అగైన్ కిందకైతే రావడం జరిగింది ఈరోజు. సో, ఫర్దర్‌గా రేపు ఈ లెవెల్స్ 83,500 లెవెల్ దగ్గర సెన్సెక్స్ కూడా ఏమన్నా సపోర్ట్ తీసుకుంటుందా అనేది చూడాల్సింది మనం. సో, ఇక మనం ఈరోజు నిఫ్టీ విషయానికొస్తే, నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ విషయానికొస్తే బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ఫినాన్స్, ఈచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బెల్, ట్రెంట్ ఈ స్టాక్స్ అనేవి కాస్త పాజిటివ్‌లో ఉండడానికి ట్రై చేశాయి. మన నిఫ్టీ అనేది నెగెటివ్‌లో ఉన్నప్పటికీ 150 పాయింట్లు పడినప్పటికీ, ఈరోజు ఐటీ స్టాక్స్ వల్ల అయితే మన నిఫ్టీ అయితే క్రాష్ అవ్వడం అయితే జరిగింది. మనకు తెలుసు నిన్న యూఎస్ మార్కెట్స్‌లో ఈ ఐటీ స్టాక్స్ యొక్క ఏడీఆర్స్ అనేవి చాలా నెగెటివ్‌గా ఉండడం వల్ల అయితే మన మార్కెట్స్ అనేవి నెగెటివ్‌గా అయితే ఓపెన్ అయ్యాయి ఈరోజు. ఇదే మన మార్కెట్‌కి ఐటీ స్టాక్సే మన మార్కెట్‌ని కిందకి తీసుకొచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. చూడొచ్చు హెచ్‌సీఎల్ టెక్ గాని, టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని, టెక్ మహీంద్ర గాని ఈ స్టాక్స్ అన్నీ చాలా వరకు పడ్డాయి ఈరోజు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ప్రెజెంట్ అయితే నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవుతున్నాయి. మనం చూడొచ్చు ఈరోజైతే గోల్డ్ ఓన్లీ 0.63% చేంజ్ ఉంది. సి సిల్వర్ అయితే 3% పైగా అయితే ఫాల్ అయితే మనం చూస్తున్నాం. ఇది ఆహ్, ఈ మంత్‌లో అయితే ఫిబ్రవరి మంత్‌లో అయితే గోల్డ్ అయితే 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ సిల్వర్ అయితే ఓన్లీ -4%, 5% కిందైతే 5% నష్టాల్లో అయితే ఉంది ప్రెజెంట్ అయితే ఈ మంత్‌లో ఫిబ్రవరిలో. సో, ప్రెజెంట్ అయితే గోల్డ్ అయితే బుల్లిష్ అనుకోవచ్చు. సిల్వర్ అయితే కొంచెం బేరిష్‌గా అయితే మారింది. గోల్డ్ అనేది కొంచెం పైకి వెళ్ళడానికైతే ట్రై చేస్తుంది. అండ్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ మన యూనియన్ బడ్జెట్ తర్వాత అయితే
వాళ్ళైతే మన మార్కెట్‌కి వచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 6థ్ మళ్ళీ రీఇన్వెస్ట్ అయితే చేయడం జరిగింది. 1900 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత 2500 క్రోర్స్, తర్వాత 69 క్రోర్స్, నిన్న 944 క్రోర్స్, నియర్లీ ఇక్కడ మనం చూస్తే నియర్లీ 6000 క్రోర్స్ పైగా మనం ఈ మంత్‌లో అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు ఎఫ్ఐఐస్. నాకు తెలిసి మన డీఐఐస్ కూడా కొంచెం వీళ్ళకి పుష్ ఇస్తే మన డీఐఐస్ ప్రెజెంట్ అయితే ఎగ్జిట్ అవుతున్నారు. సో, వీళ్ళకి కొంచెం పుష్ రావాలంటే వీళ్ళు కాస్త ఈ 25,500 లెవెల్స్ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్‌నేమన్నా అక్కడేమన్నా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారనే డౌట్ అయితే నాకుంది. మేబీ అదే కూడా కావచ్చు మన మార్కెట్స్ ఇంకా బేరిష్‌గా ఉండడానికి. ఇన్ ఈవెన్ మనకు తెలుసు ట్రేడ్ డీల్ అయింది. ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ అయింది అండ్ బడ్జెట్ వచ్చింది. సో, ఇవన్నీ జరిగినా కానీ మన మార్కెట్ 26,000 లెవెల్‌ని సైకలాజికల్ లెవెల్‌ని బ్రేక్ చేయలేకపోతుంది కాబట్టి మనం ఏమనుకోవచ్చంటే వీళ్ళు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు 25,000 వరకు కూడా మార్కెట్‌ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఏమన్నా పైకి తీసుకెళ్తారా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి నాకైతే పర్సనల్‌గా. ఇక ఈరోజు మార్కెట్ ఫాలో అవ్వడానికి మనం మాట్లాడుకున్నాం గదా! ఈ స్టాక్స్ అన్ని ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర ఈ ఐటీ ఇండెక్స్ అనేది పడడం వల్ల నియర్లీ 5% అయితే క్రాష్ అయింది. అండ్ ఈ సంవత్సరంలో నియర్లీ 11% అయితే క్రాష్ అవ్వడం అయితే చూస్తున్నాం ఐటీ ఇండెక్స్. ఇది ప్యూర్‌గా ఏఐ పరంగా యూఎస్‌లో ఉన్న ఏఐ స్టాక్స్ గాని, ఐటీ స్టాక్స్ ఈ స్టాక్స్ పైన కన్సర్న్స్ గాని, సెల్లింగ్ ఆఫ్ రావడం వల్ల అయితే ఐటీ సెక్టర్ అయితే కొంచెం ఔట్ పెర్ఫార్మ్ చేయట్లేదండి. సో, ఇక రేపటికి మనం ఇంపార్టెంట్‌గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా మాట్లాడుకుందాం. సో, నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ ఈరోజు ఫార్మ్ చేసిన క్యాండిల్స్ బట్టి మనం చూడొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత హై అయిన 25,915 దగ్గర అయితే మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత లో అయిన 25,800 దగ్గరకు కూడా వెరీ బిగ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది విక్‌తో పాటు. సో, మనకు తెలుసు ఈ లో అయినా ఎప్పుడైనా బ్రేక్ చేస్తే మన మార్కెట్ అనేది ఫర్దర్‌గా ఫాలో అవుతుందని మనకు తెలుసు. సో, ఈ 25,880ని ఎప్పుడైతే బ్రేక్ అయిందో డేలోని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లోని బ్రేక్ అయిందో అప్పుడు మన మార్కెట్స్ కిందకైతే రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే నిఫ్టీ అయితే 25,800 దగ్గర అయితే క్లోజ్ అయింది. రేపు గాని మన మార్కెట్స్ నిఫ్టీ అనేది ఈ 25,800 అబోవ్ గాని ఓపెన్ అవ్వగలిగితే మార్కెట్స్ అనేవి ఫర్దర్‌గా 25,900 వైపుగా వెళ్తాయి. అదే గనక మార్కెట్ కాస్త గ్యాప్ డౌన్ అయితే మాత్రం 25,600 వరకు కూడా మార్కెట్ రావడానికి బేరిష్‌గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 25,800 లెవెల్‌ని గాని సస్టైన్ అయితే మాత్రం మార్కెట్స్ అనేవి కొంచెం రేంజ్ బౌండ్‌లో ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం 25,600 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే కాస్త నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త స్టేబుల్‌గా అయితే కనిపిస్తుంది. ఈరోజు 500 పాయింట్స్ ఓన్లీ 500 పాయింట్స్ ఫాల్ అయితే సారీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఓన్లీ 5 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. 60,800 దగ్గర అయితే క్లోజ్ అయింది. అబోవ్ 60,000 బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడింగ్ చేసుకోవడం కొంచెం సేఫ్ అనుకోవచ్చు. అండ్ అంత వోలటైల్‌గా అయితే కనిపించలేదు ఈరోజు. ఈడ చూడొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు కాస్త ఫ్లాట్‌గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఫార్మ్ చేసిన క్యాండిల్స్ బట్టి కొంచెం రేంజ్ బౌండ్‌లో అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. 60,800 దగ్గర నుంచి 60,700 ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్ బౌండ్‌లోనే మార్కెట్ అయితే ట్రేడ్ అయింది. 60,800 నుంచి 700 మధ్యలో అయితే ఈరోజు కన్సాలిడేట్ అవుతూ అయితే మార్కెట్ అయితే అంతగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడలేదు. ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఎస్‌బీఐ అండ్ సమ్ అదర్ బ్యాంక్స్ అనేవి రిజల్ట్స్ పబ్లిష్ చేయడం వల్ల వాటి రిజల్ట్స్ అనేవి బాగుండడం వల్ల ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది అంత రియాక్ట్ అవ్వడం లేదు. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ 60,900 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఈ లెవెల్‌ని గాని మార్కెట్ గాని సస్టైన్ అయ్యి అబోవ్ గాని క్లోజ్ అవ్వగలిగితే 60,900 పైన మార్కెట్ అనేది చాలా వరకు 61,000 క్రాస్ అయ్యి అగైన్ సపోర్ట్ తీసుకొని కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే కనుక ఈ 60,700 లెవెల్‌ని గాని మార్కెట్ రేపు సస్టైన్ అవ్వకపోతే ప్రెజెంట్ అయితే 60,739 దగ్గర క్లోజ్ అయింది. 700 టచ్ అవ్వకపోతే సపోర్ట్‌ని బ్రేక్ చేస్తే మాత్రం 60,500 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే 60,900 అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే 60,700 సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 60,500 అని కూడా మనం అయితే అనుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు యాక్టివిటీ. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఓన్లీ వన్ సైడ్ మూవ్‌మెంటే కాసేపు అయితే కన్సాలిడేట్ అవ్వడానికి మార్కెట్ అయితే ట్రై చేసింది.
వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 83,700 దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేసింది. హైయెస్ట్ లెవెల్ అయితే ఈరోజు 84,200 దగ్గర అయితే హై లెవెల్ అని మనం అనుకోవచ్చు. సో, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే మార్కెట్ గాని రేపు 83,500 గాని బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా 83,000 వరకు కూడా మార్కెట్ సెన్సెక్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే గనుక ఈ 83,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం అగైన్ 84,000కి సెన్సెక్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే రేపు ఈ 83,700 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ ఈ 84,000 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ 84,000 ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అవుతుందో మనకి 84,500 వరకు కూడా మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే కనుక మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యి కిందకొస్తే మాత్రం మార్కెట్ 83,500ని టచ్ అయితే మాత్రం ఫర్దర్‌గా 83,000 వైపు అయితే మూవ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే కాస్త ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవుతున్నాయండి. మనం చూస్తే డౌ జోన్స్ అయితే ప్రెజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ కాస్త ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే యూఎస్ మార్కెట్స్ అనేవి కొంచెం ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవుతున్నాయి. 0.11% డౌ జోన్స్ అనేది 0.21% అండ్ డాక్స్ ఇండెక్స్ కాస్త పాజిటివ్‌గా అయితే ఉంది. 2% పైగా అయితే పెరగడం అయితే జరిగింది ఇండెక్స్. సో, రేపు మన మార్కెట్స్ అయితే నాకు తెలిసి నేనైతే పర్సనల్‌గా గెస్ చేస్తున్నాను. ఇదైతే మన మార్కెట్స్ అయితే ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ అయితే ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.